ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. చిత్తూరు న్యాయస్థానం ఈరోజు భారతదేశ న్యాయ చరిత్రలో అత్యంత తీర్పు భారతదేశ న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు 5 మందికి ఉరిశిక్ష వేయడం ఇదే ప్రథమం. కటారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి ఏదైతే న్యాయస్థానం ఈరోజు 5 మందికి నిందితుల 5గురికి కఠిన మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం కటారి కుటుంబానికి చెందిన మాజీ మేయర్ హేమలత గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదామా, ఈ తీర్పు పట్ల మీరు ఎలా ఉన్నారు? తీర్పు పట్ల అంటే గత 10 సంవత్సరాలుగా మా కుటుంబానికి న్యాయం కోసం పోరాడాము. ప్రతి ఒక్కరికి అదొక రాష్ట్రంలో సంచలనమైన రోజు. ఆ రోజు నవంబర్ 17, 2015 ఎంత ఘోరంగా, అది ఒక పబ్లిక్ ప్లేస్లో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ టౌన్ ఒక మేయర్ని ఛాంబర్లో ఎంత ఘోరంగా చంపారు వాళ్ళ భర్త గారు కటారి మోహన్ గారిని అనేది. అలాంటిది ఏ విధంగా సంచలనంగా జరిగిందో దానికి తగినట్టే భగవంతుడు ఈరోజు మాకు తీర్పు ఇచ్చి న్యాయం చేశారని కూడా ఫీల్ అవుతుంది. ఏదైతే సుదీర్ఘకాలం విచారం జరిగింది 10 సంవత్సరాల పాటు 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక 17 రోజులకు ఏకంగా 10 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఈ మధ్య కాలంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే ఎవరైతే సాక్ష్యాలు చెప్పుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టారు, చాలా వరకు ఇబ్బంది పెట్టారు. అప్పుడు మా కుటుంబం అందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి జీపులు ఎక్కించి మా పైన అప్పుడు అందరం పోరాడాము. సో పోరాడానికి 10 సంవత్సరాలు అయినా కూడా మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఫీల్ అవుతుంది. మా కూతురుగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీ తల్లి మరణం అంటే మృతి హత్య దారుణం తర్వాత ఈరోజు శిక్ష విధించారు, మీరు ఎలా ఫీల్ అవుతుంది? అమ్మా నాన్నని ఎప్పుడు రిటర్న్ రారండి, బట్ కోర్టును నమ్ముకొని న్యాయమే గెలవాలని చాలా పోరాడాము. ఉరిశిక్ష పడిన దానికి చాలా తృప్తిగా ఉంది, బట్ పోగొట్టుకునేది మేము ఎప్పుడు పొందలేము. బట్ కానీ 10 ఏళ్ళుగా పోరాడి న్యాయం కోసం ఎన్నో కష్టాలు పడి లాస్ట్కి న్యాయం గెలిచిందని ఒక తృప్తి ఉందండి. కార్యకర్తలు కానీ కటారి అనుచరులు, మా నాన్నతో ఉన్న వాళ్ళు కానీ, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి సాక్ష్యాలు చెప్పి ఎన్ని బెదిరింపులు అన్నీ ఉన్నా మాకంటూ నిలబడి అన్యాయం జరిగిందని న్యాయమే గెలుస్తుంది నమ్ముతూ ఈ రోజుటి వరకు కూడా మేము న్యాయాన్ని నమ్ముకున్నాం. లాస్ట్కి న్యాయమే జరిగిందండి. మీరు రాజకీయంగా తర్వాత మధ్యలో మీ భర్త మరణించాడు, రాజకీయంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసులు కూడా పెట్టించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మీకు ఎవరు సహకరించారు? పార్టీ పరంగా ఎప్పుడు సపోర్ట్ ఉందండి, అది వేరు ఇది వేరు కదండి. సో ఇది ఎప్పుడు మేము కోర్టునే నమ్ముకున్నాం. సో కోర్టు ద్వారానే మాకు న్యాయం జరిగింది. మాకు కుటుంబం నుంచి అంత జరిగి ఎప్పుడు ఉన్నా కూడా అది పార్టీ సపోర్ట్ కుటుంబానికి ఎప్పుడు ఉంది. ఎందుకంటే మా అత్త మామయ్య పార్టీకి అంతగా చేశారు కాబట్టి ఆ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంది. సో అది ఇంకొక బలం అనమాట. అదే ఇప్పుడు మీరు ఏమైనా మళ్ళీ రక్షణ కోరుతున్నారా? సెక్యూరిటీ తప్పకుండా అండి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ తెగాయించిన వాళ్ళు కదా. సో మళ్ళీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా తప్పకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. తల్లిదండ్రులను అత్తామామలను కోల్పోయాము, కానీ కోర్టు న్యాయం చేసిందంటూ అటు కటారి అనురాధ దంపతుల కోడలు హేమలతతో పాటు ఆమె కుమార్తె కూడా చెప్తున్నారు. మొత్తం మీద వారు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో నేర నిరూపితం కాబడిన 5 వ్యక్తులు ఈ విధంగా ఏదైతే పూర్తిగా వారికి మరణశిక్ష విధించడాన్ని తాము సమర్థిస్తున్నాము, కోర్టు తమకు న్యాయం చేసిందని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు న్యాయస్థానం నుంచి.